అనకాపల్లి తిమ్మరాజపేటలో స్కూల్ స్విమ్మింగ్ పూల్లో పడి విద్యార్థి మృతిపై బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు. సాయంత్రం 6 గంటలైనా బిడ్డ ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు వెళ్లి చూశామన్నారు. స్విమ్మింగ్ పూల్లో ఒంటిపై బట్టలు లేని స్థితిలో బాలుడు విగతజీవిగా కనిపించాడని కన్నీరు మున్నీరు అయ్యారు. నేను ఇక్కడ బాబుని చదివించాను సార్. నేను అక్కడ బాగా చదవలేదు కానీ ఇక్కడ స్కూల్లో బాగున్నదంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగున్నదంటే ఇక్కడ చదువుతున్నాను సార్. ఉదయం వెళ్ళి సాయంత్రం 6 గంటల కల్లా వచ్చేస్తారు సార్. 6 గంటలకు వచ్చేస్తే బాబు రాలేదు సార్. బస్ డ్రైవర్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. బాబు బస్సు ఎక్కలేదు, ఏ టనక అనేది కూడా మనకి చెప్పలేదు సార్. ఆ స్కూల్ యజమాని ఫోన్ చేస్తే ఒకరు కూడా మనకి రెస్పాండ్ అవ్వలేదు సార్. ఏటి కూడా ఎవరో ఫోన్ చేసి చెప్పలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వైట్ షర్ట్ వేసుకున్నా ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య తమ్ముడో నాకు తెలియదు, అతను ఉన్నారు. తర్వాత 4-3 మాస్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా మనకి చెప్పలేదు సార్. చెప్పకుండా వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు సార్. ఈ 4 మాస్టర్లు వీడు మాత్రం 4 తగిలేయండి. నేను చెప్పాను, మేము ఉన్న మాట చెప్తున్నాను. నేను నా కష్టం కొద్ది, నా బాధ కొద్ది మీరు మాట్లాడమన్నా మాట్లాడుతాను. నేను ఏం చేయమన్నా చేస్తాను. నాకు చాలా బాధ అనిపించింది సార్. నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి అనుమానం ఇచ్చింటే అక్కడ చచ్చిపోయి అన్నాడు. ఒంటి మీద బట్టలు లేదు సార్. మీద ఏమన్నా చేశారా? ఆ బాబు మీద చేశాడు, బాబు మీద ఫీజు కట్టకపోతే ఒక్క రోజు లేట్ అయితే బాబు నిలబెడతాడు. అలాంటిది ఎన్ని బాధలు పడినాయి చదువుతున్నాను. అలాంటిది ఎన్ని కష్టాలు పడి నాకు ఏంటి, నాకు ఏం చేయగలరా? పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చి రెస్పెక్ట్ లేదు. ఎంఆర్ఓ గారు ఏడు చేస్తాను అంటున్నారు, 10 నిమిషాలు అంటున్నారు. ఈ అందరినీ పోలీసు వాళ్ళు అందరినీ ఖాళీ చేసి మనం నాకు ఎలమంచిలో ఉన్న ఇమేజ్ ఏంటన్నది నేను ఎక్కడ చూపిస్తాను. మళ్ళీ నా కాళ్ళ మీద వచ్చి పడకపోతే నేను మళ్ళీ మిస్సింగ్ చేసుకొని ఎలమంచిలో తిరుగుతాను. ఖాళీ చేసి మన పోలీసు వాళ్ళందరినీ, ఎంఆర్ఓ గారిని, పోలీసు వాళ్ళు, విఆర్ఓ గారిని మొత్తం ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు. నేను 10 నిమిషాల్లో మళ్ళీ అని రప్పిస్తే నా కాళ్ళ మీద పడి ఇలా చేస్తాను. ఎంత యజమానం అన్నా సరే నేను అది కూడా నేను చెప్తున్నాను సార్. నేను చాలా బాధలు పడి, నేను చాలా కష్టాలు పడుతున్నాను సార్. పొద్దులు లేసి ఎందుకు సార్, ఎందుకు ప్రయోజకులు చేసి నేను పడ్డ బాధలు వాళ్ళు పడకూడదనే కదా. వీళ్ళు ఏంటి ఇష్టం వచ్చినట్టు స్విమ్మింగ్ పూల్ ఎందుకు సార్? ఇది స్విమ్మింగ్ పూల్ ఎందుకు? పెద్ద పెద్ద కాలేజీలోనే స్విమ్మింగ్ పూల్ ఎందుకు సార్ అది? అంటే ఒక బాబు 2:30-3 గంటలు జరిగితే ఆ సంఘటన 4-6-7 గంటల దాకా తల్లిదండ్రులకి వాళ్ళు నేరుగా వచ్చేవారు కూడా చెప్పలేదంటే యాజమాన్యం నిర్లక్ష్యం ఎంత ఉందో ఇదవుతుందండి. ఒక మనిషి ప్రాణాలు ఎంతో వాళ్ళు మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ ఉన్నత చదువులు చదివించాలండి. అధిక ఫీజులు అయినప్పటికీ కూడా, ఎంతో భారం అయినప్పుడు కూడా ఒక 40 కిలోమీటర్లు. అనకాపల్లి జిల్లాలో దేవాలయాల హుండీలను పగలగొట్టి చేరులకు పాల్పడిన 4 యువకులను చోడవరం పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 26 కేసుల్లో నిందితులకు గుర్తించిన వారిలో ఒకరు మేనేజర్, 3 మైనర్లు ఉన్నట్లు ఎస్సీ తూహెన్ సిన్హా తెలిపారు. టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేసి ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు మనకి గౌరీపట్నం జంక్షన్ దగ్గర మార్నింగ్ టైంలోనే వద్దాడి టు చోడవరం వచ్చినప్పుడు ఈ 4 ముద్దాయి మనకి దొరికారు. అండ్ వీ హ్యావ్ అరెస్టెడ్ దెమ్. వాళ్ళకి డీటెయిల్స్ ఫస్ట్ ఒక దొరబాబు కాలనీ, వద్దాడి విలేజ్, బుచ్చేపేట మండలం నుంచి ఒక 20 years ఓల్డ్ అబ్బాయి, ఇంకా 3 జూవెనైల్స్ ఉన్నారు. వాళ్ళు కూడా సేమ్ విలేజ్, వద్దాడి విలేజ్, బుచ్చేపేట మండల్. ఇంకా 16 years అబ్బాయి, 14 years అబ్బాయి, ఇంకా ఒక 16 years అబ్బాయి పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఫర్దర్గానే ఇంటరోగేషన్ చేసుకుంటే, ఫర్దర్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటే టోటల్ 26 కేసెస్లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. చోడవరం పోలీస్ స్టేషన్ 2, బుచ్చేపేట పోలీస్ స్టేషన్ 11, వీమాడుగుల పోలీస్ స్టేషన్ 9, చీడికాడ పోలీస్ స్టేషన్ 2 అండ్ దేవరపల్లి పోలీస్ స్టేషన్ కూడా 2. ఇది ఇన్ టోటల్ మనకి 26 కేసెస్లో మనకి రికవరీ కూడా చేయడం జరిగింది. 10.32 grams గోల్డ్ మనం రికవర్ చేయడం జరిగింది. 26 తుల సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా 44,218 రూపీస్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అన్ని ప్రొసీజర్ కంప్లీట్ చేసిన తర్వాత కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకుని ఈ రెస్పెక్టివ్ టెంపుల్స్ అడ్మినిస్ట్రేషన్కి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాము. ఈ మంచి పని కోసం నేను అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మోహన్ రావు గారు, ఎస్డిపి అనకాపల్లి శ్రావణి గారు, సిఐ చోడవరం, ఎస్ఐ చోడవరం అండ్ టీమ్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అప్రిషియేట్ చేసుకుంటున్నాను. ఈ మీడియా ఫ్రెండ్స్ మాధ్యమంతోనే మనం పబ్లిక్ని కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాను. ఎప్పుడైనా
మీరు విలేజ్ నుంచి లేకపోతే మీ హౌస్ నుంచి ఎప్పుడైనా ఫెస్టివల్స్ కోసం బయటకి వెళ్తున్నారు, లేకపోతే వేరే ఊరికి వెళ్తున్నారు, ఆ టైంకి LHMS మనకి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఒక మంచి సిస్టమ్ ఏపీ పోలీస్ ద్వారా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. స్పెసిఫిక్గానే 112 కాల్ చేసి అది రిక్వెస్ట్ పెట్టవచ్చు. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మన వాళ్ళు వచ్చి మీ ఇంటిలోనే ఈ LHMS డివైసెస్ అన్ని సెటప్ చేసుకుంటారు. ఎటువంటి దొంగతలు చేయడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు మనకి డైరెక్ట్గానే అలర్ట్ వచ్చేస్తుంది. తరుకు మండలం ముద్దాపురం గ్రామంలో 3 ఏళ్ల క్రితం హత్యకు గురైన బీటెక్ విద్యార్థి ముళ్లపూడి నాగహారిక కేసును అప్పట్లో మంత్రిగా పనిచేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు పోలీసులపై చేసిన ఒత్తిడి కారణంగానే పక్కదోవ పట్టించారని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. రాజకీయ అండదండలతో హారికకి న్యాయం చేయనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒకసారి మనం అన్ని కూడా పరిశీలన చేస్తే కేసుకు సంబంధించి అనేక అనుమానాలు, వాటికి సమాధానాలు కూడా ఇందులో ఉంటున్నాయి. అలాగే కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఆ రోజు నాగహారిక చనిపోయిందని చెప్పి చార్జర్ పేలిపోయి ఫైర్ అయ్యి చనిపోయిందని చెప్పేసి మొదటగా ప్రైమరీగా రిపోర్టు రాసుకోవడం జరిగింది. దాన్ని వెంటనే ఆమెను స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సవతి తల్లి ఎవరైతే ఉన్నారో తీసుకెళ్ళి మళ్ళీ గంటలోనే మనకి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. ఆ రోజు సవతి తల్లి ఎవరైతే ఉన్నారో ముళ్లపూడి రూప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షురాలుగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. సో దానికి సంబంధించి ఆ రోజు పోలీసుల మీద ఏ విధంగా ఒత్తిడి చేశారు, ఏ విధంగా పోలీసుల చేత చెప్పించారనే దానికి 2 ఉదాహరణలు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అప్పుడున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో ఇందులో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, దాంట్లో ఎటువంటి ఫైండింగ్స్ లేవు, కానీ అనుమానాస్పద కేసుగా దీన్ని రికార్డ్ చేశామని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజు. అలాగే ఆ రోజు అక్కడ ఉన్నతాధికారులు కూడా అక్కడ పరిశీలించి ఇది షార్ట్ సర్క్యూట్ వలన చనిపోయిందని చెప్పేసి డిక్లేర్ చేసేసి ఇంక ఫర్దర్గా ఎటువంటి ఇన్వెస్టిగేషన్కి తావు లేకుండా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి అక్కడ సమాధి కట్టేసినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు అలాగే ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ 2 ఇస్తారు ఇటువంటి సంఘటనలో. ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా స్కల్ ఫ్రాక్చర్ ఉందని ఇచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళు దాని మీద ఎటువంటి సందేహాలు కానీ ఎటువంటి లేకుండా ఆ కేసుని తుంగలోకి తొక్కే ప్రయత్నం చేశారనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే 2023 మార్చి 9వ తేదీన ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దాంట్లో క్లియర్గా స్కల్ ఫ్రాక్చర్ ఉంది, అదేవిధంగా ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా ఉంది అని చెప్పేసి ఆ ఫైనల్ రిపోర్ట్లో వచ్చింది. ఈ 2 రిపోర్ట్లు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు, ఎవరైతే ఈ సవతి తల్లి ఉన్నారో 86వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు చెదరం తులసిరాం ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులు కష్టాన్ని మనం గుర్తించాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు మా దేవుళ్ళు. చెదరం తులసిరాం. 86వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు చెదరం తులసిరాం ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని మనం గుర్తించాలని తెలిపారు. మనకెలాంటి తుఫాను వచ్చినా ఇంట్లో జాగ్రత్తగా ఉంటాం, కానీ పారిశుద్ధ్య కార్మికులు మాత్రం మన కోసం రోడ్డులు కాలువలు శుభ్రం చేస్తూ వాళ్ళ ప్రాణాల్ని పణంగా పెట్టి మన కోసం పనిచేస్తుంటారు. అలాంటి వాళ్ళని మనందరం కూడా వారికి సహకరించాలని
ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారికి ప్రతి ఒక్కరికి సాలువతో సత్కరించి అభినందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నేత మల్ల జగదీష్ గారు, లోకేష్, ప్రజాశక్తి ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కలపాల శ్రీనివాసరావు గారు, స్మార్ట్ స్ప్రాగ్ స్కూల్ యాజమాన్యం, కాలనీ వాసులు, జీవీఎంసీ కార్మికులు మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగదీశ్వరరావు, బిఎంఎస్ అఖిల భారత ఉపాధ్యక్షులు. ఈరోజు 86వ వార్డులోనూ ఈ పారిశుద్ధ్య కార్మికులు, అలాగే మలేరియా డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, జీవీఎంసీ వాళ్ళందరికీ కూడా ఈ మధ్య వచ్చినటువంటి తుఫాన్ కార్యక్రమంలో వాళ్ళు చేసినటువంటి అపూర్వమైన సేవలు గుర్తించి ఇక్కడ ఉన్న స్థానిక ఉన్నటువంటి టీడీపీ నాయకులు శ్రీ చదరం తులసిరామ్ గారు వారి చేతుల మీదుగా ఈరోజు వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం అనేది చాలా మంచి విషయము. ఆ రకంగా కష్టకాలంలోనూ మనందరికీ సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తులకి మనం గౌరవించడం అనేది ఒక సుకృతము. అటువంటి మహత్తరమైన కార్యక్రమం ఈరోజు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆయన ఇక్కడ టేకప్ చేసి వాళ్ళందరినీ కూడా సన్మానించారు. ఆ రకంగా ఆయనకి నా తరఫు నుంచి అభినందన తెలియపరుస్తున్నాము. పిల్లలందరికీ కూడా నవంబర్ 14 మరి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు అండి. పిల్లలందరూ కూడా మరి వాళ్ళ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సందర్భంగా ఈరోజు మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు వారందరికీ కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకి అండగా మనం కూడా సపోర్ట్ చేయాలండి. వాళ్ళకి ఏదో మనం చేసేయండి, అది చేసేయండి, ఇచ్చేసేయండి అని చెప్పి ఎవరు ప్రజలు ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు మన ఇంట్లో పని మనం చేసుకుంటున్నాం, వాళ్ళు మన రోడ్లు ఊడుస్తున్నారంటే అది చిన్న విషయం కాదండి. మనం వెళ్ళి రేపు నుంచి మనం చేస్తే ఆ కష్టం ఏంటన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు చేసే ప్రతి పని అంటే ఏదో జీతం ఇస్తున్నాం కదా, డబ్బులు ఇస్తున్నాను కాదండి, వాళ్ళు చేసే పనిలో శుద్ధత ఉందండి. కాబట్టి వాళ్ళు మనం ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాయకులకు చెప్పండి, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పండి, వాళ్ళు వస్తారు, చేస్తారు. అప్పటికి కూడా మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే అప్పుడు మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వాళ్ళని చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళని ఎటువంటి కూడా ఇబ్బంది పడతాం. రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజం అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ముందుకు పోదాం, కార్యకర్తలు సన్నద్దం కావాలి, మరింత బలంగా పనిచేద్దాం, కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు శ్రమిద్దామని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మరి పోరాటం కూడా చేసినారు. చివరి రోజు మరి ఏ రకంగా వారు పోరాడినారో మీరందరూ కూడా చూశారు. వారికి కూడా నా అభినందనలు. ఎందుకంటే కొత్త అభ్యర్థి అయినప్పటికీ ఎక్కడా కూడా ప్రత్యర్థి, ముఖ్యంగా అధికార పార్టీ అయినప్పటికీ, అధికార యంత్రాంగం మొత్తం ఉన్నప్పటికీ వారు కూడా మొక్కవోని ధైర్యంతో కొట్లాడినారు. సునీత గోపీనాథ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత తెలియదు, బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి. మరి మాకు ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు. సరే, సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకొని దిగుతాం, గెలుస్తామనుకొని కొట్లాడతాం, గెలవాలని కొట్లాడతాం, అట్లనే కొట్లాడినాం. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది. ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను, ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో, అది శాసనసభలో అయితేనేమి, ప్రజాక్షేత్రంలో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది. మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో కూడా మేము నిజాయితీగా కొట్లాడినాం. ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా చేసుకొని, ప్రజలనే ఎజెండాగా చేసుకొని ఎన్నికల్లో డెఫినెట్గా చిత్తశుద్ధితో, నిజాయితీగా మేము కొట్లాడినాం. మీకు తెలుసు ఎట్లా ఎన్నికలు జరిగినాయి కూడా అందరు చూసినారు, నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. మరి మొత్తం ఎన్నిక ప్రచారం ముగిసేదాకా ఎట్లా జరిగింది, ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా చెప్పింది, ఆ తర్వాత ఆఖరి 3 రోజులు ఏం జరిగింది, ఇదంతా ప్రజలు చూసినారు. కానీ అందులోకి పోను, అవి చెప్పను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, కొత్త బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే మరి స్పష్టంగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే. ఇంకా అది అందులో అనుమానమే లేకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో వారికి ప్రత్యామ్నాయంగా పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అనే మాట స్పష్టంగా ప్రజలు చెప్పారు. డెఫినెట్గా దాన్ని కూడా మేము మాకు ఒక సానుకూల అంశంగానే తీసుకుంటా ఉన్నాం. సరే, ఇక ఈ ఎన్నికల్లో ఏ రకంగా అధికార యంత్రాంగం మోహరించింది, ఏ రకంగా వారు పనిచేశారు, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందున్నాయి. నేను వాటి విషయంలోకి ఎక్కువగా పోను. 2014 నుంచి 2023 మధ్యన కూడా
చాలా ఉప ఎన్నికలు మన రాష్ట్రంలో జరిగినాయి. దాదాపు 7 ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ 7 ఉప ఎన్నికలు పాలేరు కానీ, నారాయణ ఖేడ్ కానీ, హుజూర్ నగర్ కానీ, దుబ్బాక కానీ, నాగార్జున సాగర్ కానీ, హుజూరాబాద్ కానీ, మునుగోడు కానీ, ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు కనుక గమనించినట్టయితే ఈ రోజు మేము కేవలం సిఐఐ సమ్మిట్ ను మాత్రమే నిర్వహించడం లేదని, దీని ద్వారా ఓ విజన్ ను తీసుకొస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఎలాంటి దిశానిర్దేశం, విజన్ లేకుండా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు పడింది. ఇప్పుడు రాష్ట్రం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది అని చెప్పారు. Situation couple of years back where Andhra was not having any sense of direction, no sense of purpose, no sense of vision, to be here right now where Visakhapatnam and Andhra Pradesh have been the talk of not just the nation but the talk of the world, it fills me with immense pride to be here. And it almost seems like a miracle. And miracle was bound to happen when two of the greatest leaders this country has ever seen have come together. One, the Honorable Prime Minister of the country, Shri Narendra Modi ji, who is spearheading India into a great sense of pride and a great sense of nation building and inspiring 140 crore people of the country to build Viksit Bharat by 2047, and one who is amongst us the inspiring, ever inspiring leader, not just for political leaders or young leaders, but for businessmen, for people from all across all sectors of life, all walks of life. That is our Honorable Chief Minister Shri Chandrababu Naidu Garu. And under the visionary leadership of Chief Minister Nara Chandrababu Naidu Garu, Andhra Pradesh is reclaiming its rightful place as India's innovation frontier. He is a leader who doesn't just govern for the present, he engineers the future. He has always believed that governance must run at the speed of technology and that development must always outpace politics. It was his foresight that created Cyberabad much before India began speaking of IT revolution. Today that same foresight is shaping up Amaravati. Same foresight is shaping up Rayalaseema and Uttarandhra into a new triangle of growth, inclusion and global investment. And he is not alone in this mission. Working shoulder to shoulder with him is a leader of intellect, energy and empathy, which is our own young and dynamic Minister Shri Nara Lokesh Annagaru. And he represents a new generation of politics which is data driven, outcome focused and deeply grounded in cultural values. His clarity of thought and speed of execution are transforming how government interacts with citizens and investors alike. Under his leadership, our digital infrastructure and the startup ecosystem and skilling platforms are evolving not year by year but week by week. We are also strengthened by the integrity and emotional connect of our Deputy Chief Minister Pawan Kalyan Garu, a leader who reflects the voice and hope of the people. And overarching all of this is the guiding vision of our Honorable Prime Minister Shri Narendra Modi ji, a leader who has redefined how the world perceives India. The most popular leader with a strong and decisive దేశంలోనే అందమైన నగరంగా విశాఖకు పేరు ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్యం సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సదస్సుకు 72 దేశాల ప్రతినిధులు వచ్చారన్నారు. దేశానికి గేట్ వేలా ఆంధ్రప్రదేశ్ మారుతుంది అని అన్నారు. Nearly 76 international experts are going to discuss on various subjects. According to me, learning and de-learning is a continuous process. World is moving very fast. Sometimes what you learned yesterday, it is irrelevant today. And also technology breakthroughs have come in a big way. So here we can offer to you in Andhra Pradesh, this is also another important issue I want to place before you. All 62 countries you attended here, your trade delegations are here. If you can invest in India, in turn, all of us, even from India, will invest in different countries. That is the biggest harmony we can establish. We can understand each other, we will respect each other, and also in future we will live together. According to me, today we are seeing geopolitical situations. Even to maintain harmony, this is one way
all of us has to work together. Even there are developing countries, there are developed countries, even small countries are doing extremely well. Even Singapore, even Dubai, their population is very small, but their best practices and also their achievements, if you can see, yes, recently I was in Dubai. They are planning very soon, within 1 year time, drone taxis. That is how things are happening. Even Singapore, from the beginning, they are helping us so many things. Even Amaravati master plan, they have planned extremely well. So these are all the best practices we can learn each other for global good and also mutual benefit.